అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధరేశ్వరి గారి నాయకత్వం, పురంధరేశ్వరి గారి నాయకత్వం. భారత్ మాతా కీ మాతరం, 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 మాతరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి పట్టణంలో శివాజీ సెంటర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రపంచంలోనే పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పార్టీ. ఈ పార్టీ గురించి మరిన్ని ముఖ్య విశేషాలు కన్వీనర్ గారు టీవీసీ సత్యం మాట్లాడుతున్నారు. దేశ ప్రజలందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో ప్రతి నాయకులు కార్యకర్తలు ఇంటి మీద జెండా ఎగరేయాలనే ముఖ్య ఉద్దేశాన్ని పెట్టి ఈరోజు ప్రతి ఇంటి మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేలాగా చేశారు. దేశంలో ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు పండుగ దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి ఇంటి మీద జెండా ఎగరేస్తున్నారు. ఇలాంటి శుభదినాన్ని మనం పండుగ వాతావరణంలో జరుపుకోవడం శుభసూచకం. రాబో రోజుల్లో ఇంకా పార్టీ బలోపేతమై కావలి పట్టణంలో కూడా పార్టీ బలోపేతం బాగా జరుగుతుందని చెప్పి ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. ఇలాంటి మంచి శుభదినాన్ని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి శ్రీరామనవమి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ మహోత్సవాన్ని కావలి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ సందర్భంలో భారతదేశంలో అత్యంత పెద్ద పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నెలకొని ఉంది. ప్రతి ఒక్కళ్ళు హిందువులే కాదు, ఇతరులే కాదు, ఎవరైనా సరే ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగిన ఈ భారతీయ జనసంఘ్ అనే పార్టీ 1980లో భారతీయ జనతా పార్టీగా నెలకొని అత్యంత ప్రభావితమై భారతదేశ చరిత్రను ప్రపంచ దేశాల్లో నిలుపుతూ మన గౌరవనీయ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఈరోజు విశ్వ గురువుగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడున్నారు. ఏ దేశమైనా కావచ్చు, ఎంత శక్తివంతమైన దేశమైనా కావచ్చు, నరేంద్ర మోడీ గారి ఆదర్శాలు తీసుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారిని సాదరంగా ఆహ్వానించి వారి వారి దేశాల సమస్యలను, మన దేశంతో ఉన్న వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ప్రపంచ స్థాయిలో ఒక ప్రత్యేక స్థానాన్ని భారతీయ జనతా పార్టీ నెలకొని ఉంది. మనకి ఇప్పుడు సులభంగా ఉండొచ్చు. మన పెద్దలు వాజ్పేయి గారు కానీ, లాల్ కృష్ణ అద్వానీ గారు కానీ, మన నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, జేపీ నడ్డా గారు కానీ, ఇటువంటి మహా పెద్దలందరూ గతంలో హెడ్గేవర్ గారు కానీ, మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కానీ, వీరందరి దృష్టిలో భారతదేశంలో ఒకప్పటి నాగరికత కలిగిన రోజుల్లో క్రీస్తు పూర్వమే చంద్రగుప్త మౌర్యుడు, అశోక చక్రవర్తి, గౌతమిపుత్ర శాతకర్ణి, రాజరాజ నరేంద్రుడు ఇటువంటి ఉత్తర భారతదేశాల చరిత్రను ప్రపంచ దేశాల్లో నిలిపి ప్రపంచ దేశాల్లో భారతదేశ బావుటాను ఎగరవేసి ఒక్కసారైనా భారతదేశాన్ని దర్శించాలి అనే కోరిక కలిగే విధంగా ప్రపంచ దేశాల ప్రజలు భారత వైపు చూసిన చూపు వారందరినీ ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన భారతీయ జనతా పార్టీ వారి బాటలో నడుస్తూ ఎంతోమంది ముఖ్యులైనటువంటి మహా పెద్దలను మనం ఆదర్శంగా తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా ఎదుగుతుందనే కారణం వారందరినీ మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అవకాశాన్ని కల్పించిన మా కావలి శాఖకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.